అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాట్లాడే సమస్య ఏమంటే, ఆయన ఆదోని ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారిని కలెక్టర్ ఆఫీసులో డీడీసీ మీటింగ్లో ఎట్లా మాట్లాడినాడు ఏమని మేమంతా వైఎస్ఆర్ కార్యకర్తలుగా ఆయన్ని ఖండిస్తున్నాం. ఆయన ఏం మాట్లాడతాడో పెరుకుతారా, గడదలుగా ఆస్తారా, ఏం ఎమ్మెల్యే మాట్లాడే ఆయన నిన్ను అడిగినాడా మా ఎమ్మెల్యే జిల్లాను అభివృద్ధి చేయమని? నిన్ను మాట్లాడిసినాడా? అయ్యా పార్థసారథి జిల్లాను అభివృద్ధి చేయమని చెప్పినారా? నువ్వు కలెక్టర్తో మాట్లాడుతుంటావు, నువ్వు లేచి మాట్లాడుతావు, నువ్వెవరయ్యా? మా ఎమ్మెల్యేని మాట్లాడే మాటకు నువ్వు వచ్చేది ఎవరు? మా కాన్స్టిట్యూషన్ అనేది నువ్వు ఎక్కడ? ఆదోనిలో ఎట్లా గెలిచినావు? ఇట్లో ఏబిఎంలో మారిచ్చి గెలిచినా ఎమ్మెల్యే అంటారా? నిన్నేమి పార్థసారథి అన్నారు. నువ్వు మాట్లాడే క్యాడర్ ఏమి నీది? నిన్ను మాట్లాడిసినాడా మా ఎమ్మెల్యే? నిన్ను అడిగినాడా? ఇప్పుడు ఇంతకన్నా ముందో నిన్ను కేపీపీ గారు ఏమనంటే స్టేజ్లో కర్నూల్లో మూత పగలతట్లు కొట్టి నీ పండ్లు ఊడుకొచ్చి కిందకు దొబ్బినాడు. ఆడ పెరకయా? మావేం పెరకుతావా? నువ్వు మామే పెరకాలా? కేపీపీ గారికి పెరక, నువ్వు మా పెరకుతావా? మా జగాన్ని మరిసే సాయత్త నీకు లేదు. నువ్వు అన్ని మీ చంద్రబాబు కానీ, మీ మోడీ కానీ, మీ పవన్ కళ్యాణ్ కానీ ఎదమిస్ అయ్యేసి నీతి నిజాతగా గెలిచామని అది మీరు చేపెట్టుకుని చెప్పమని. ఏబిఎంలో మార్చి దొంగతనం చేసి దొంగలు మోసం చేసి కలిసి మాము మీసాలు తిప్పుతారా మీరు? మాకు మీసాలే వాతిపెక్కి మీరు నీతి నిజాతగా మాట్లాడు. ఎమ్మెల్యే క్యాడరంగే మాట్లాడు. నువ్వే మంత్రిమా? నువ్వు అడిగేకి నిన్ను అడిగినాడా సబ్జెక్టు? కలెక్టర్ మాకు సంబంధం. కలెక్టర్ని అడిగినాం మేము. మా పరిస్థితి ఏమి? మాకు నీళ్ళు లేవు, మాది రాయలసీమ వెనకబడే ప్రాంతం అని మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ని అడిగినాడు. నిన్ను అడిగినాడా? నువ్వు లేచాం పెద్ద మొగోళ్ళక్క ఇట్లా తిరిగి మొక్కం దిక్కు మాట్లాడతావా? లెక్కలు చెప్తావు? ఏమన్నా ఆత లెక్కలు చెప్తావా నువ్వు? ఏం లెక్కలు చెప్తావు? సంవత్సరంగా ఏం చేసావు నువ్వు? కూటమి ప్రధాని మీ ఓడే, సీఎం మీ ఓడే, ఆయన పిట్టల ద్వారా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వాడు మీ ఓడే. పీకినారా మీరు? సంవత్సరం మీద ఏమన్నా పీకినారా? పీకేదేం లేదు. మీరు మతంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటది. తర్వాత రాబోయే రోజుల్లోన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ప్రజలు ఊరు పీకుతారో తెలుస్తుంది. మొన్ననే మీకు తెలిసింది ఉదాహరణగా. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మేలుకుంటే బాగుంటుంది. ఏమని మొన్న ఎంపీ స్థానాలు కూడా తెలిసింది. అక్కడ ఎక్కడ చూసినా మా వైసీపీ పార్టీనే స్థానాలు దక్కించుకున్నాం మేము. అప్పుడైతే అర్థమైపోయింది మీకు. ఇంకా మీరు మమ్మల్ని ఏం పీకలేరు. మీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా మా జగన్ అని కూడా ఏం పీకలేరు. పార్థసారథి గారు మీరు మీకు మరొకసారి సవాల్ చెప్తున్నాం. మా ఇరుపక్షాన్ని మీరు కూడా ఏం పీకలేరు. మీది ఏదైనా ఉంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించండి తప్ప కానీ మీరు ఇట్లా ఒక చదువుకున్న వారు, విద్యావంతులు, మీరు ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు. మీరు మా వెంటనే మేలుకొని మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్తే బాగుంటుంది. లేకపోతే గిన తర్వాత మీ ఇష్టం. ఇది దీనికి ఎంతవరకు వెళ్తుందో ఏమో తెలియదు. మీరు జాగ్రత్తగా ఎక్కడైనా కానీ మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచి పద్ధతి ఇది. ఆదోని ఎమ్మెల్యే ఆయన వ్యాఖ్యల పైన ఖండించడానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే ఇరుపాక్షన్న గారు గడప గడపలో సమస్య అన్ని తెలుసు. ఇంకొకటి మా ఆయన పెద్ద బుద్ధి మా ఇరుపాక్షన్నది ఏమి తెలుసా? ఏ పార్టీ వచ్చినా మా ఆలుని డెవలప్ చేయండి అనే ఒక సబ్జెక్టు, ఒక వినాదన. ఆయన ఏం చెప్తున్నాడు? ఏ పార్టీ అయినా రాని, ఏదైనా చేయని, మేము మా ఆలు డెవలప్ కావాలా, నీరు, సాగు నీరు, అభివృద్ధి అని ఆయన ప్రతిదీ ఎస్టిమేట్ చేసి కలెక్టర్లతో పదే చేస్తున్నాడు. మీరు ఓర్చుకోలేక మా ఎమ్మెల్యే మీద బుదురు చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యా ఆదోని ఎమ్మెల్యే గారు నేను ఒకటే అడుగుతున్నాను. మీదో కుటుంబం ఆదోని అన్నావు. మీ దాంట్లోనా ఎన్ని వర్గాలు ఉన్నాయి? వాటిని ఏమన్నా పీక్తున్నావు నువ్వేమన్నా? ఆ వర్గాలని ఇంట్లో కుటుంబాన్ని సరి చేసుకుని వచ్చి మాతో మా నియోజకవర్గం పైన మా ఎమ్మెల్యే పైన మాట్లాడు. కానీ నీ వర్గాలు ఎక్కడ ఏ దిక్కున్నాయో చూసుకోవాలి. నీకు తెలియదా? నీ తాలూకులో చూసుకోవాలి. ఎవరు ఎక్కడ పక్క ఉన్నారో మీరు చూసుకోండి. తెలియదు నీకు? వాడు పీకేదే మీరు నేను ఏమని అడిగినాడా? ఆయన ఏమన్నాడు? కలెక్టర్ గారిని అడిగినాడు. అయ్యా మా సమస్యలు ఉన్నాయి. ఆయన ఒక చట్టపరంగా గెలిచినాడయా. ఆయన ఇక్కడ లోకల్ ఎక్కడ నువ్వు ఎక్కడైనా ఉన్నావా? ఎవరో పంపించిన ఒక కోతిలాగా వచ్చినావు వీటికి. నువ్వు ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి కోతి పంపించినారు నిన్నే. ఒక కోతిని వచ్చినావు. నువ్వు ఏమిటికి వచ్చినావు? నువ్వు ఇక్కడ నుంచి సమాచారం పంపించాలా చేయాలా? ఈరోజు వాళ్ళ ఆ గేట్కి ఒక మోదీ గారికి ఏమంటారు తెలుసా? ఆయన కుక్క అంటారు. ఇంటికాడ కాపలా ఉంటుంది చూడు, కుక్క ఉన్నట్లనువా
ఎమ్మెల్యేని అసలు నువ్వు అనే ప్రసక్తే లేదు. నీకు ఒక్కటే చెప్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉందా నీ ఆదంలో నీ కుటుంబాన్ని సక్రమంగా చేసుకో. నీ కుటుంబాన్ని ప్రజాప్రతినిధులు అధికారుల సమీక్ష నిర్వహిస్తే దాంట్లోన మన ఆలూరు ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడడం జరిగింది. ఆ మాటలు విన్న తర్వాత ఆలూరు నియోజకవర్గం అయితేనేమి జిల్లా ప్రజలంతా పార్థసారథిపై విలువలు లేని మాట మాట్లాడతారనేసి అని చెప్పని ఆయనని చీకొడతా ఉన్నారు. ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటా ఉంది. గతంలో 2014లో మళ్ళా ఇదే పార్థసారథి గారి పైన మళ్ళా మహాకూటమి నాయకులే ఆ రోజున దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీళ్ళు కాళ్ళు పట్టుకొని గెలిచి మా యొక్క నాయకుడు ఆలూరు ఎమ్మెల్యే వీర్పాచి గురించి మాట్లాడారాత ఈ పార్థసారథికి లేదని ప్రభుత్వం ఏం పీకింది, ఏం గాడిదలు కాశారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అయ్యా పార్థసారథి గారు, గత ప్రభుత్వం 10 ఏళ్లుగా 2014, 2019 మరియు 2024లో మీ ప్రభుత్వం బీజేపీ రాష్ట్రంలో కాదు అలాగే కేంద్రం ఈ భారతదేశానికి మొత్తం కూడా ప్రధాని బీజేపీ ప్రధాని ఉన్నాడు. అలాగే మీరు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి పూర్తి ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేకటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసింది, కానీ ఒక బీజేపీకి ప్రభుత్వం 15 ఏళ్ళుగా వచ్చి ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని పరిస్థితి కనవస్తోంది. మీ ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఒక విద్యావంతులు, మీరు ఎలా మీటింగ్లో మాట్లాడాలని చెప్పేసి తెలుసుకుంటే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.